హలో ఫ్రెండ్స్, యాక్చువల్గా మొన్న మా ఫ్రెండ్ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాను. అంటే ఆల్రెడీ ఇంటికే ఒక 70 లక్షలు ఖర్చు పెట్టాడు. వాడి బడ్జెట్ ఆల్మోస్ట్ అందులోనే అయిపోయింది. సో వాడు అన్నాడు వుడెన్ ఫర్నిచర్ చేయించుకుంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోతుందని చెప్పి, ఇంకా బెస్ట్ ఆప్షన్ ఉంటుందని చెప్పి అల్యూమినియం కబోర్డ్స్కి వెళ్ళాడు. అది చూస్తే ఎగ్జాక్ట్ మనకి ఏదైతే వుడెన్ ఫర్నిచర్ చేస్తే ఏదైతే ఫీల్ ఉంటుందో అదే ఫీల్లో ఉంది. అంటే నేను ఫస్ట్ కనిపెట్టలేదు, ఎంతైనా మళ్ళీ దీనికి 15 లక్షలు ఖర్చు చేసామని అడిగాను. కాదు, చాలా తక్కువలో అయిపోయింది. కాకపోతే లుక్ మాత్రం అదే స్టాండర్డ్లో ఉంది. వుడెన్కి అల్యూమినియం కబోర్డ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, వుడెన్లో మనకి చెదలు పట్టే ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉండదు, ఫైర్ కూడా ఒకవేళ అనుకుంది అనుకో మొత్తం అది ఫైర్ రిటార్డెంట్ కాదు కదా. అల్యూమినియంలో ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇది చెదలు పట్టదు, ఫైర్ రిటార్డెంట్ ఉంటుంది, ప్లస్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఏంటి చూడడానికి ఏదో అల్యూమినియం అంత మేమేమో స్టైలిష్గా ఉండాలి, వుడెన్ అయితేనే ఆ లుక్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ దుబాయ్లో ఎంతోమంది ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నదే ఈ అల్యూమినియం టైప్. సో మెయిన్గా మనకి ఫస్ట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి 550 నుంచి 800 per square feet టైప్లో నడుస్తుంది మార్కెట్లో. డిపెండ్స్ ఆన్ ది డిజైన్ వేరియేషన్స్. ఇందులో కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆల్రెడీ బిల్డర్ మీకు లోపల అన్ని కట్టి షెల్ఫ్లు ఇచ్చాడు అనుకో, బయట ఒక్కటి ఇట్లా ఫర్నిచర్ లాగా ఇట్లా కబోర్డ్ చేపించుకున్నారనుకో ఆల్మోస్ట్ 50% మీకు బడ్జెట్ సేవ్ అయిపోతుంది. ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ లోపల కట్టేశారు కాబట్టి. ఒకవేళ బిల్డర్ ఏం కట్టలేదు, ఓన్లీ వాల్ ఉంది, దానికి మీరు చేయించాలి అంటే బాక్స్ టైప్లో చేయించాలి కాబట్టి దానికి కొంచెం ఎక్కువ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు మినిమం షెల్ఫ్స్ తోటే కట్టించుకుంటారు కదా. ఆ షెల్ఫ్కి మీరు ఇది వేయించుకున్నారనుకో మీకు మినిమం బడ్జెట్లో అయిపోతుంది. నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నేను వీడియోస్ పెడుతున్నప్పుడు, హోమ్ టూర్లు అవి పెడుతున్నప్పుడు, అన్న ఇట్లా ఏమైనా తక్కువ అయ్యేటివి ఉన్నాయా అల్యూమినియం కబోర్డ్స్, ఈ మధ్య ట్రెండింగ్గా ఉన్నాయి కదా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అని అన్నారు. అందుకే సోనీ ఏమన్నాక వాళ్ళు బాగా చేశారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సో మీ అందరికీ మా ఫ్రెండ్ ఎలా చేయించుకున్నాడు నేను కళ్ళారా చూశాను కాబట్టి ఆ నమ్మకంతో మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా దీన్ని ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు నేను ఇంత డీటెయిల్గా చెప్పాను కదా, అసలు లుక్ ఎలా ఉంటుందో మీకు బయట నుంచి చూస్తే ఎగ్జాక్ట్ వుడెన్ ఫర్నిచర్ చేస్తే ఇంకా దానికన్నా మంచిగా ట్రెండీగా ఉంది. ఈ ఒక్క కలర్ అనే కాదు, మీరు వాళ్ళ దగ్గర క్యాటలాగ్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అంటే చూడగానే అది గ్రైనైట్తో చేశారా లేదంటే వేరే ఏదన్నా మోడర్న్గా ఉండే లుక్ తోటి ఉండే ఎన్నో డిజైన్లు ఉంటాయి అనమాట. ఇది చూడండి, మామూలుగా ఇక్కడ బిల్డర్ ఆల్రెడీ లోపల అన్ని కబోర్డ్స్ ఇచ్చారు కాబట్టి ఈ బయట ఒక్కటి ఇట్లా ఫ్రేమ్ టైప్ చేయించిండు, స్లైడింగ్ టైప్. ఈ మధ్య స్లైడింగ్ ఈజీగా ఉంటుంది అని చెప్పి జనాలు ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం చిల్డ్రన్ బెడ్రూమ్లలో ఈ స్లైడింగ్కి ప్రిఫర్ చేస్తారు. సో ఇంకా మీద చూడండి, ఇప్పుడు చాలా మందికి ఎక్స్ట్రా సామాన్లు అన్ని మీద పెట్టుకోవడానికి, అంటే అంత అవసరం లేని అన్ని సూట్ కేసులలో పెట్టుకొని మీద పెట్టేసుకుంటారు కదా. ఇంకా మా ఫ్రెండ్ అన్ని ఇందులో సదరలేదు, మీద ఇంకేం పెట్టలేదు. అది డిజైన్ కూడా చాలా మంచిగా అనిపించింది, డీసెంట్గా అనిపించింది. సో నేను మీకు ఇప్పుడు ఇక్కడ చూపించింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్దే. ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్లో చూద్దాము. కిచెన్లో అయితే అల్టిమేట్ ఉంది. ఇప్పుడు కిచెన్లో చాలామంది ఆ మోడర్న్ కిచెన్, మాడ్యులర్ కిచెన్ అని అంటున్నారు కదా, అవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. దాని బదులు ఆల్రెడీ బిల్డర్ కట్టించిన షెల్ఫ్లు ఉన్నాయి కదా, దాని మీద ఇట్లాంటివి వేసుకున్నారనుకో మీకు చాలా తక్కువ బడ్జెట్ తోటి మంచిగా మనీ సేవ్ అయిపోతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. ఇంతకుముందు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సింపుల్గా అదే స్లైడింగ్ టైప్లో పెట్టించుకున్నారు. మీకు ఇంకా డిఫరెంట్ కావాలి అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అన్ని రూమ్లలో ఒకే టైప్ ఎందుకు అనుకునే వాళ్ళకి మీరేం చేయొచ్చు అంటే ఇట్లా స్లైడింగ్ బదులు మీరు డోర్స్ టైప్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట. ఇట్లా రెండు డోర్లు మామూలుగా మనం ఫర్నిచర్లలో పెట్టించుకుంటాం కూడా, అలా పెట్టుకోవచ్చు. కొందరికి ఏంటంటే కట్నం కింద బీరువా కూడా వస్తుంది కాబట్టి, మా అమ్మ వాళ్ళు పెట్టిన బీరువా మీరు ఇంట్లో ఎందుకు పెట్టనియట్లేదు అని గొడవ పడతారు. కాబట్టి మీరు ఒక పని చేయొచ్చు, ఇలా ప్లేస్ ఏదైనా ఇంకా ఖాళీగా ప్లేస్ ఏమైనా ఉందనుకో ఇట్లా కార్నర్కి, దాని ముందట కూడా ఇట్లా ఒకటి కబోర్డ్ టైపు సేమ్ దీంతోటే, అది కూడా ఫర్నిచర్లో పార్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. అది ఓపెన్ చేసి దాని లోపల బీరువా పెట్టామనుకో, అది కూడా వుడెన్ ఫర్నిచర్ టైప్లో మంచిగా కనిపిస్తుంది, లుక్ ఉంటుంది. సో అటు మీ వైఫ్ ఫీల్ అవ్వదు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన బీరువా కూడా సేఫ్గా ఇంట్లో ఉన్నదని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అన్నీ అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే, ఈ అల్యూమినియం కబోర్డ్స్ని ఏ డిజైన్ అంటే ఆ డిజైన్లో మనం చేసుకోవచ్చు. హాల్లోకి వెళ్ళినా కానీ, హాల్ ఎలా ఉంటుంది అంటే కొందరు ఓన్లీ ప్లేన్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు టీవీది మీరు ఒక పెట్టుకోవాలనుకున్నారు అనుకో, టీవీతో పాటు దాని వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్లో అది ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది. అందులో కూడా డిఫరెంట్ కలర్ కోడ్స్ తోటి నిజంగా మోడర్న్ ట్రెండీ లుక్ తోటి దాని కింద మళ్ళీ షెల్ఫ్ టైప్ పెట్టుకోవడము, బాక్స్ టైప్ మొత్తం వీళ్ళే అరేంజ్ చేస్తారు అనమాట. అంటే మీకేమన్నా ఐడియా ఉండి నాకు ఇదే విధంగా కావాలి, మీరు నెట్లలో చూస్తారు, లేదంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసిండ్రు, వాళ్ళ వీడియో కానీ ఫోటో కానీ తీసుకొని వచ్చినా వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీకు ఎట్లా కావాలో అట్లా వాళ్ళు చేసిస్తారు అనమాట. లేకపోతే మీకు ఏ ఐడియా లేదు,
నాకు ఈ తలనొప్పి ఎందుకు అనుకుంటే మీ ఖాళీ ఇంటికి ఒక్కసారి వాళ్ళని పిలిపించండి. మీ ఇంటికి మీకు ఏ కలర్ కావాలో మీరు కొంచెం చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళు ఒక్కొక్క రూమ్కి అదే మోడల్లో వాళ్ళు డిజైన్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళు అంతా చేసిస్తారు. ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అంటే మీకు ఏం తెలియకపోయినా వాళ్ళు వచ్చి మీకు మీ ఐడియాకి తగ్గట్టు వాళ్ళు ఐడియాస్ ఇచ్చి దాంతో చేయొచ్చు. లేదంటే మీకు పర్టికులర్ ఇదే కావాలి అనుకున్నా కానీ ఆ డిజైన్ బట్టి వాళ్ళు చేస్తారు. సో ఇంత ఫీజిబిలిటీ ఉంది. సో ఏదున్నా కానీ మీరు మర్చిపోకుండా కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఏ డౌట్ ఉన్నా కనుక్కోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిచెన్కి వెళ్దాం. ఇప్పుడు లేడీస్ మీరు అందరూ చాలామంది ఇప్పుడు బెడ్రూమ్లో చూపించాను, కిచెన్లో అసలు ఏంటి అని మీకు అనిపిస్తుంది. కిచెన్ ఏంటంటే కొంచెం ప్రశాంతంగా వంట వండుకోవాలి. కిచెన్తో పాటు పూజ గది మీరందరూ ఎక్కువ ఏంటి ఇష్టపడే ప్లేస్. సో ప్రశాంతత, ఇంటికి మంచి భోజనంతో మంచిగా మీరు దేవుడిని పూజించుకోవడానికి ఉండాలి కాబట్టి అది ఇక్కడ ఈ ఇంట్లో ఎంత బాగుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి కిచెన్కి వెళ్దాము, పూజా గదిని కూడా చూద్దాం. సో అందరి ఫేవరెట్ ప్లేస్ కిచెన్. ఎంత వద్దనుకున్నా కిచెన్ బాగుంటేనే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. అది చూడడానికి బాగాలేదనుకో, అదే మైండ్ బాగాలేక చేస్తే ఆ వంట కూడా టేస్ట్ రాదు. మనస్ఫూర్తిగా మంచిగా చేయాలి అంటే కిచెన్ కూడా అందంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు చాలామంది ఇంట్లో, ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు మా పెళ్ళైన కొత్తలో అన్నీ ఓపెన్గా ఉండేవి అనమాట. అంటే చూడడానికి అంత ఎఫెక్టివ్గా మంచిగా అనిపించేది కాదు. తర్వాత వాళ్ళు కూడా ఇట్లనే అల్యూమినియం కబోర్డ్స్ తోటి చేయించుకున్నారు. అప్పుడు నాకు అర్థమైంది అల్యూమినియం తోటి ఇంత తక్కువలో మంచిగా అయిపోయింది. నేను మా ఇల్లు కట్టినప్పుడు వుడెన్తో చేయించుకున్నాను, నాకు ఒక 5 లక్షలు అయింది ఓన్లీ కిచెన్కి చేయించడానికి. వాళ్ళైతే వితిన్ 60,000 మొత్తం కంప్లీట్ చేసుకున్నారంట ఆ టైంలో. దానికన్నా ఇప్పుడు ట్రెండీగా వచ్చాయి అల్యూమినియం కబోర్డ్స్. చూడండి, మామూలుగా షెల్ఫ్ బిల్డర్ ఆల్రెడీ కట్టించారు, దాని మీద ఇట్లా గ్లాస్తో పాటు ఈ అల్యూమినియం ఫ్రేమ్ తోటి ఇచ్చారనమాట. సో లుక్ ఎంత బాగుందో చూడండి. ఇట్లా గ్లాస్తో కావాలి అన్నా, ఇంకా వేరే డిజైన్స్ ఏమైనా కావాలి అన్నా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొందరికి డిఫరెంట్ డిజైన్స్ ఇష్టం ఉంటుంది కదా, అట్లా కూడా పెట్టించుకోవచ్చు. ఇదంటే కొంచెం డీసెంట్గా క్లాసీ లుక్ ఉంది. ఇంకా దీని కింద కూడా ఇంకా కిచెన్లో ఎన్నో సామాన్లు ఉంటాయి, గిన్నెలు అవన్నీ పెట్టుకోవడానికి. షెల్ఫ్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇట్లా బయట కవరింగ్ టైప్ ఇది ఇచ్చారు, బాగుంది, చాలా ఈజీ. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ డైరెక్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా కొడతారు అనమాట. కొడితే ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఇది ఎట్లుందంటే అది చూడండి, మీరు ఎటువంటి సౌండ్ రాదు, స్మూత్గా వెళ్ళి అదంతటి అది దాంట్లో కూర్చుండిపోతుంది అనమాట. సో మనకి దీన్ని స్లో మోషన్ తోటి వెళ్తుంది అనమాట. సో చాలామంది గాలికి అటు ఇటు కొట్టుకొని ఖరాబ్ అయిపోతుంది, అంత ఎఫెక్టివ్గా ఉండదని అనుకుంటారు కానీ అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇట్లా స్లోగా ఇది క్లోజ్ అవుతుంది కాబట్టి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఆ కిచెన్లో మేము వాడే సామాను ఒక 30% ఉంటే మిగిలిన 70% అంతా ఒక 50 years ముందు నుంచి. ఎలా అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ఇచ్చిన సామాన్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. కొందరికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, అన్ని ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి కొన్ని గుర్తుగా. అవన్నీ మీద కిచెన్లో స్పేస్ ఉంటుంది కదా, ఆ మీద మామూలుగా ఫంక్షన్ అయినప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ పెట్టుకోవాలనుకుంటారు కదా, మనల్ని ఎక్కించి తీరా బాబు అని అంటూ ఉంటారు. సో ఆ విధంగా నాకు బాగా గుర్తు. సో ఇది ఇక్కడ కూడా మంచిగా స్పేషియస్గా బాగా ఇచ్చారనమాట. మీరు పెద్ద పెద్ద సామాన్లు, గిన్నెలు అన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అంత ఈక్వల్గా ఇచ్చిండ్రు. సో డీసెంట్గా ఉంది లుక్. ఇక్కడ కూడా చూడండి. సో ఆల్మోస్ట్ అటు సైడ్ కూడా అలానే ఇచ్చారనమాట. సో ఇది ఇక్కడ నాకు కిచెన్ క్యాబినెట్లో ఇది బాగా నచ్చింది. ఒక్కసారి మనం స్టవ్ కింద ఎలా ఉందో చూద్దామా. సో ఇక్కడ మాడ్యులర్ కిచెన్లో నాకు బెస్ట్ అనిపించింది మీకు ముందు చూపిస్తాను. ఇది ఓపెన్ చేయగానే చూడండి, అన్ని సపరేట్గా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొత్త కిచెన్లలో మాడ్యులర్ టైపే పెట్టుకుంటున్నారు కాబట్టి అన్ని వెల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇట్లా కంపార్ట్మెంట్స్ టైప్ అన్నీ ఉన్నాయి చూడు. ఇదంతా వీళ్ళే చేస్తారు. అంటే ఓన్లీ అల్యూమినియమే కాకుండా ఇక్కడ ఇది చూడండి, ఏదో అల్యూమినియం అంటే స్ట్రాంగ్ ఉండదు అనుకుంటే ఇది స్టీల్తో చేసిన ఫ్రేమ్ అనమాట. సో మీరు నా బలం మొత్తం పెట్టినా ఇది పోదన్నమాట, ఏంటి విరగదు, అంత స్ట్రాంగ్గా ఉంది ఈ ఫ్రేమ్. సో ఎందుకు ఈ ఫ్రేమ్ పెట్టిందంటే ఇక్కడ మనము అప్పుడప్పుడు ఇవన్నీ సామాన్ హెవీ వెయిట్ అయిపోయి అల్యూమినియం మోయలేకపోతే ఈ ఫ్రేమ్ అనేది కొంచెం స్టాండర్డ్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. అందుకే ముందు ఫౌండేషన్ బాగుండాలి. సో అందుకే ఇట్లా స్టీల్ తోటి వీళ్ళు ఫౌండేషన్ మంచిగా ఇచ్చి దాని మీద ఇట్లా అల్యూమినియం కబోర్డ్ తోటి మాడ్యులర్ టైప్లో దీన్ని మంచిగా తయారు చేసిండ్రు. ఇది బాగుంది. ఇటు సైడ్ ఇది ఒక్కటే కాకుండా దీని కింద చూడండి మొత్తం ఇది 5 ఉన్నాయి చూడండి కబోర్డ్స్, 5 ఫ్రేమ్స్ టైప్లో. ఇది మీదది ఒకటి చూసిండ్రు. దీని కింద ఇంకో ఇట్లా మామూలు ప్లేట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి. ఓపెన్ చేయడానికి కూడా మీకు వేలే మీరు కొన్ని మనము వుడెన్ తో చేసినాం అనుకో, పొరపాటు ఇట్లా అని మనం వేలు ఇరికించుకుంటాం చూడ, అట్లా కాకుండా సింపుల్గా ఇట్లా తీసేటట్టు మెకానిజం ఇచ్చిండు, బాగుంది. ఇక్కడ కూడా పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ 3ది అయిపోయింది కదా, ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది ఇది. ఇందులో కూడా ఇంకా పెద్ద గిన్నెలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో కూడా అదే మొత్తం ఫ్రేమ్ మొత్తం ఇట్లా స్టీల్ తోటే ఇచ్చిండ్రు, స్ట్రాంగ్గా ఉంది. దాని కింద కూడా ఇచ్చారనమాట. సో ప్లేట్లన్నీ ఇట్లా డివైడ్ చేసుకోనికి ఆల్మోస్ట్ ప్రతి కిచెన్లో ఈ మధ్య ఇట్లనే ఉంటున్నాయి. ఆ స్టాండర్డ్ అయితే మంచిగా మెయింటైన్ చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాష్ బేసిన్ ఏరియా కింద కూడా ఇక్కడ మీరు చూడొచ్చు
ఇక్కడ కూడా ఏమన్నా మనం క్లీనింగ్కి సంబంధించినవి పని మనిషి వచ్చి అంత క్లీన్ చేసుకోనికి సామాన్ అన్ని ఇక్కడ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఓపెన్ చేసినా కానీ మనకి వాళ్ళు ఏమైనా సామాన్ పెట్టుకోవాలి, ఈ స్పేస్ని కూడా యూజ్ చేసుకున్నారు అనమాట. దీన్ని ఓపెన్గా పెట్టామనుకో ఆ లుక్ అంతా పోతుంది, అందుకని దీన్ని కూడా ఇట్లా కబోర్డ్ టైప్ చేయించుకుంటాం అనుకో మనం సామాన్లన్నీ లోపల స్టోర్ చేసుకోవచ్చు. అదనే కాదు, ఇప్పుడు సిలిండర్ మనం పెడతాం, సిలిండర్ కూడా అట్లా ఓపెన్గా కనిపించింది అనుకో అంత మంచి ఇల్లు కట్టుకొని అక్కడ చూడడానికి బాగుండదు. కాబట్టి సిలిండర్ని కూడా కవర్ చేయడానికి ఇట్లా ఎల్లు షేప్లో కబోర్డ్ ఇచ్చిండ్రు. ఇంకో ఇట్లా మనం సిలిండర్లు లోపల పెట్టుకోవచ్చు, ఇట్లా చేయొచ్చు, మొత్తం బాగుంది చూడండి. ఒకటి ఏంటంటే ఇది మామూలు కబోర్డ్ టైప్, దీంట్లో కూడా ఇంకేమైనా సామాన్ పెట్టుకోవాలి అనుకున్నా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం కిచెన్లో అయితే ఇట్లా వాళ్ళు ఇస్తారు, అంటే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మన బిల్డరే అంతా ఇట్లా బేసిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కొందరు అసలు ఏది ప్రొవైడ్ చేయకుండా సింపుల్గా ఇల్లు, ఒకవేళ ఫ్రీగా వచ్చిన ఇల్లులు కొన్ని ఉంటే గవర్నమెంట్ సప్లై చేసినాయి, మీకు ఇంకొంచెం స్టాండర్డ్ ఓన్లీ గోడలతోటే ఉన్న ఇంటికి కూడా వాళ్ళు మొత్తం బాక్స్ టైప్ చేసి దాని మీద గ్రైనైట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీ లెవెల్ ఆఫ్ బడ్జెట్ మీకు ఎట్లా కావాలో మీరు చెప్తే దాని తగ్గట్టు వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఓన్లీ అల్యూమినియం అనే కాకుండా అల్యూమినియం అంతా చేసిండ్రు, మరి ఈ కిచెన్లో అయితే గ్రైనైట్ ఉంది, గ్రైనైట్ ఉంటే బాగుంటుంది అని అందరికి ఉంటుంది, ప్రతి ఒక్కరు గ్రైనైట్లే పెట్టుకుంటున్నారు కిచెన్లలో. వీళ్ళు ఈ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీది ఏది లేకపోయినా కానీ దాని మీద గ్రైనైట్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కిచెన్ అయిపోయింది, కిచెన్లోనే ఇక్కడ పూజ గది ఉందన్నమాట. పూజ కోసం పర్టికులర్గా గది ప్రతి ఒక్క బిల్డర్ ప్రొవైడ్ చేయరు. సో మనమే ఒక ప్లేస్ని అలాట్ చేసుకొని ఒక కబోర్డ్ పెట్టుకున్నాం అనుకో ప్రశాంతంగా మనం దేవుడి పూజ చేయవచ్చు. ఒకసారి మనం పూజ గదిని చూద్దాం. ఈ పూజ గది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా కల్చర్లో ఇప్పుడు దీపావళికి నోవులు పెట్టుకోవడానికి మాకు కొన్ని ఐరాన్లు ఉంటాయి, కొన్ని పెట్టుకోవడానికి స్పెషల్గా అక్కడ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి దాన్ని తీసుకొచ్చినా కానీ దానికి ప్రొటెక్షన్ కావాలి అనుకుంటారు. ఇట్లా ఒక కబోర్డ్ చేసుకొని అట్లాంటి ఏమైనా స్పెసిఫిక్గా మీరు స్టోర్ చేసుకోవాలి అనుకున్నా ఇట్లా అవన్నీ కింద కూడా స్టోర్ చేసుకోవచ్చు మీరు. లేదంటే ఆయిల్స్ పెట్టుకోవడానికి, ఇంకా పూజ సామాగ్రి అవన్నీ మనం పెట్టుకోవడానికి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న కర్పూరం, ఇంకా పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకోవడానికి, ఇంకా పూజకు సంబంధించినవి అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. కొందరు ఏంటంటే ఈ మధ్య ఏజ్డ్ పీపుల్ వాళ్ళందరూ ఏంటంటే ప్రశాంతంగా కింద కూర్చోలేకపోతున్నారు, మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటాయి. అంటే చైర్ వేసుకొని పూజ చేసుకున్నట్టు ప్రశాంతంగా ఇక్కడ వీళ్ళు ఇట్లా ప్రొవైడ్ చేస్తారనమాట. మీద మెయిన్ దేవుడి ఫోటోలు, కొందరు విగ్రహాలు పెట్టుకోవాలి అనుకున్నా కానీ వాళ్ళు మీరు చెప్పండి వాళ్ళకి ఎలా కావాలి. ఇది మామూలుగా ఫోటోలు పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు. కొందరికి స్టెప్ టైప్ కావాలి అనుకున్నా స్టెప్ టైప్ ప్రొవైడ్ చేస్తారు. కొందరికి ఏంటంటే కొందరు తులసికి రిలేటెడ్ ఇంకా చిన్న చిన్న ఎన్నో ఉంటాయి అనమాట. మీకు ఇంకా ఏదైనా ప్రొవిజన్స్ కావాలన్నా, డిజైన్కి కావాలి అన్నా మీరు చెప్పండి, దాని తగ్గట్టు వాళ్ళు తయారు చేస్తారు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూపించాను కదా ఎంత బాగా వాళ్ళు అల్యూమినియం కబోర్డ్స్ అవన్నీ తయారు చేస్తారు. అది అసలు ఎక్కడుందా కనుక్కుందాం అని చెప్పి వాళ్ళు వాళ్ళ మెయిన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉందన్నమాట. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఆ యూనిట్ దగ్గరికి వచ్చారు. అదే సోనియం మస్కిటో మెష్. ఫోన్ నెంబరు, లొకేషన్ అంతా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకసారి అతన్నే అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏమేమి చేస్తారు. ఓన్లీ అల్యూమినియం కబోర్డ్స్ ఇంటికి సంబంధించినవి కాకుండా ఇంకేం ఎక్స్ట్రా చేస్తారు అన్నీ కనుక్కుందాం. మస్కిటో మెష్ కూడా చేస్తారు, అతన్ని అడుగుదాం. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసాం కదా, మీరు కలర్ గుర్తుపట్టారా? ఈ డిజైన్తో ఈ కలర్తో చేశారు కదా. ఈ ఒక్క కలర్ అనే కాదు, ఇట్లాంటి 40-50 కలర్స్ తోటి మీకు నచ్చిన డిజైన్తో చేయొచ్చు. ర్యాండమ్గా ఇది కొంచెం ట్రెండీగా ఇట్లా కావాలి అనుకుంటే ఇట్లా ఉంది, మార్బుల్ లుక్ కావాలి అనుకుంటే ఇలాంటిది ఒకటి ఉంది, వుడెన్ దానిలా కనిపించాలంటే ఇది, డిఫరెంట్ కలర్స్. ఓన్లీ ఇంటి కోసమనే కాకుండా మీ కార్పొరేట్ ఆఫీసు, ఒకవేళ హాస్పిటల్స్, సాఫ్ట్వేర్కి సంబంధించిన, ఒకవేళ స్టడీకి సంబంధించిన కొన్ని కమర్షియల్గా నడిపెట్టి ఉంటాయి చూడు. మీ లొకేషన్ ఏదైనా, మీ రిక్వైర్మెంట్ ఏదైనా దాని తగ్గట్టు వాళ్ళు చేస్తారనమాట. సో ఓన్లీ ఇంటి కోసమనే అనుకోకండి, ఇంకా డిఫరెంట్ ఏ ప్లేస్ ఉన్నా దానికి మీకు కావాల్సిన డిజైను మీరు నెట్లో చూపించి చెప్పినా వాళ్ళు అలా చేస్తారు. ప్లస్ ఇది ఒక్కటనే కాకుండా మస్కిటో మెష్కి సంబంధించినవి కూడా వీళ్ళు చేస్తున్నారు. చూడండి, నేను చెప్పాను కదా 2 డోర్, మా ఇంటికి కూడా ఇలాంటిదే ఉంది. 2 డోర్ ఇట్లా పెట్టి మంచిగా తీయొచ్చు. వీళ్ళది ఎంత పెద్ద ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంకెంతో ఉన్నాయి. నేను డైరెక్ట్ చెప్తే మీకు నేనే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందుకే ఈ ఓనర్ తోటే మాట్లాడి ఏమేమి చేస్తున్నారు, ఇంకేమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఇది మనకు అల్యూమినియం గిల్ డోర్ అంటారు. ఇది సెక్యూరిటీ కోసం కూడా చేస్తాం మనం. దీంట్లో మన సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ ఇది మస్కిటో మెష్ కూడా చేస్తాం ఇట్లా. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఇంటి ముందట మెయిన్ డోర్ ముందట ఇట్లా పెట్టుకుంటున్నారు కదా. ఓపెనబుల్ డోర్. మెయిన్ డోర్ కన్నా ముందు ఇది ఉంటే వాళ్ళు కొంచెం సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు. ప్లస్ మస్కిటో మెష్ కూడా దీనికే ఫిట్ చేయవచ్చు. అవునవును. ఓకే, చాలా అపార్ట్మెంట్ ఇట్లా పెట్టుకుంటారని చూసాను నేను. ఇది గిల్ డోర్ అంటారు మనం. గ్రిల్ డోర్. ఓకే, దీంట్లో మనం నార్మల్ కూడా ఉంటుంది. నార్మల్ అంటే ఎట్లా? ఇది నార్మల్ వస్తుంది, ఇందులో ఓన్లీ జస్ట్ నెట్టే వస్తుంది. ఓన్లీ మెష్, మస్కిటో మెష్. మెష్ మాత్రమే వస్తుంది. అందులో కూడా డిజైన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు
మస్కిటో మెష్ లో కూడా మనకు కావాల్సిన డిజైన్లు చేయించుకోవచ్చు కదా? అది మనం స్లైడింగ్ లో చేసుకోవచ్చు. ఇది ఓపెనబుల్ డోర్ లో సేమ్ ఒకటే ఉంటుంది. అది కూడా చూపిస్తాను. చూసింది సింగిల్ డోర్, ఇది మనం డబుల్ డోర్ అన్నట్టు 2 డోర్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో మనం. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎంత చూపించినా కానీ ప్రతి ఒక్కరి మైండ్ లో ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అబ్బా అని ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి. మీరు కాస్ట్ రేంజ్ అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది చెప్తే? ఇది మనకు నార్మల్ గా మస్కిటో మెష్ లో కావాలనుకుంటే 5,000 to 8,500 మధ్యలో ఉంటుంది కాస్ట్. ఓకే, వాళ్ళ రేంజ్ డిజైన్ బట్టి మనం మెటీరియల్ బట్టి రేట్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనం స్లైడింగ్. ఓకే, స్లైడింగ్. నేను అనేది ఈ స్లైడింగ్ లో డిజైన్ కావాలంటే డిజైన్ దొరకవచ్చు మా. ఓకే, ఈ మస్కిటోది కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ జ్వరాలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన హైదరాబాద్ మొత్తం అయితే. మీరు ఇది అడగడం మర్చిపోయాను, హైదరాబాద్లో ఏ లొకేషన్ ఉన్నా కానీ మీరు వచ్చి అది చేయగలరు కదా? హైదరాబాద్ లో సరే సర్వీస్ మొత్తం ఇస్తాం మేము. బయట కూడా డీలర్స్ ఉంటారు, వాళ్ళతో కాంటాక్ట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ డీలర్స్ తోటి మీరు చేపిస్తారు. హైదరాబాద్ అయితే మీరే సర్వీస్ ఉంటుంది చేస్తారు. ఓకే, టోటల్ మనం అల్యూమినియం స్లైడింగ్ చేస్తాం. అల్యూమినియంలో సరే మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. మనం అల్యూమినియంలో ఏదైనా సరే మనం చేసేస్తాం. కబోర్డ్స్ అయినా కానీ ఏదైనా సరే మస్కిటో మెష్, కబోర్డ్స్, టీవీ యూనిట్, బెడ్రూమ్ కబోర్డ్స్, పూజా రూమ్ ఇవన్నీ టోటల్ మనం అల్యూమినియం కి రిలేటెడ్ ప్రతిదీ ఓన్లీ ఇంటికనే కాకుండా కమర్షియల్ పర్పస్ ఆఫీస్లలో కూడా మీరు చేస్తారు. అవునవును చేస్తాం. ఇది కూడా ఒక కలర్ అండి, ఇది కూడా నార్మల్ ఇప్పుడు చూసారు కదా, అది సేమ్ కలర్. ఓకే, ఇందులో మనకు ఇప్పుడు అది చూసాం కదా, కలర్ ఫ్రేమ్ మారిపోయింది. కలర్ ఓకే, ఇది కొంచెం ఇంకా వేరే కలర్. ఒక్కొక్క దానికి క్వాలిటీ బట్టి రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు మీకు మెషెస్ చూపించాం, అల్యూమినియం మెషెస్. సో ఇదంతా మీ రా మెటీరియల్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఓకే, ఎక్కడైనా మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ఇక్కడ అంతా దాన్ని సెట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఫిట్ చేస్తారు. మస్కిటో మెష్ అంటే మనం ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం. అల్యూమినియం కబోర్డ్స్ కావాలనుకుంటే మన సైడ్ మీద చేయాల్సి వస్తుంది. అక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకొని డైరెక్ట్ చేయొచ్చు. అవును, ఒక ఇంటికి ఇప్పుడు మనం చేసిన ఇంటికి ఎన్ని రోజుల్లో మీరు కంప్లీట్ చేయగలరు? అది మనకు ఒక 10 days లో అయిపోతుందండి. 1 week మినిమం. అది వుడెన్ ఫర్నిచర్ అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు, తొందరగా వెళ్ళాలి అనుకున్నా కానీ ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. అల్యూమినియం అయితే వుడెన్ లో ఏముంటుంది అంటే మనం ఒకసారి చేపించుకున్న తర్వాత కూడా మనం రెస్ట్ పట్టడం కానీ దీమక్ పట్టడం, వాటర్ కి ఖరాబ్ అవ్వడం అలా చాలా ఉంటది. ఇది అల్యూమినియం ఏముంటుంది అంటే పర్మనెంట్ అన్నట్టు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే అది ఎల్లకాలం ఉండిపోతుంది. ఏం ప్రాబ్లం రాదు, రస్ట్ కూడా పట్టదు. మనం అల్యూమినియం షీట్ వస్తుంది, ఏసీబీ షీట్ వస్తుంది. షీట్స్ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది ప్యాకింగ్ తో. ఇప్పుడు కొందరికి ఒక కలర్ లో చేయించుకున్నారు అల్యూమినియంది, తర్వాత నాకు ఇంకొంచెం స్టైలిష్ గా కావాలి, దాని మీద వాళ్ళు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఏమన్నా పెయింటింగ్స్ టైప్ గా పెట్టుకోవడము, షీట్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మనం మాడిఫికేషన్ అంటే ఏం లేదు, ఇది షీట్స్ ఉన్నాయి కదా, ఈ షీట్స్ ఉన్నాయి కదా, ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఈ షీట్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత కావాలి. ఓకే ఓకే, ఇది వచ్చేస్తుంది. అదేమంత ప్రాబ్లం కాదు. ఒకవేళ డిజైన్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కలర్ చేంజ్ ఇందులో మనకు 40-50 కలర్స్ ఉంటాయి, అది చూపిస్తాను. ఇప్పుడు వుడెన్ లో ఏంటంటే మనం ఫుల్ ఫర్నిచర్ చేసుకుంటాం, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తారు వాళ్ళు వచ్చి అన్ని బోరింగ్ ఉంది, పాతకాలం అయిపోయింది, కొత్త కాలం టైప్ లో కావాలి నాకు డిజైన్ అనుకుంటే మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది. దాని బదులు ఇట్లా అల్యూమినియంలో అయితే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి నాకు ఇదొద్దు వేరే టైప్ లో కావాలన్నా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, మోడల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం కలర్స్. ఓకే, సో ఇన్ని టైప్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 50 types ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు నచ్చుద్ది. మా పాపకైతే రెయిన్బో కలర్స్ అన్ని కావాలని అంటది. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కి అలా ట్రెండీగా కూడా మీరు డిజైన్ చేయొచ్చు కదా, ఒకవేళ కావాలి అనుకున్నా ఒక్కొక్క డిజైన్ బట్టి. ఆన్లైన్ లో ఏ డిజైన్ అయినా సరే చేసి ఇచ్చేస్తామని చూసి. నైస్. ఇది కొందరు ఇంటి బయట కూడా ఇట్లా చేయించుకుంటున్నారు, అలాంటి ఏమైనా చేస్తారు? ఇది కూడా మనం చేస్తాం మనం. ఓకే ఓకే, ఇది మార్బల్ లుక్ మొత్తం. ఇదేంటంటే కొందరికి మార్బుల్ మీద ఫుల్ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు గ్రైనైట్ తోటి మొత్తం వేసుకున్నారు, ఇంకా మార్బుల్ లానే ఉండే ఫర్నిచర్ ఇట్లాంటివి చేయించుకున్నారు అనుకో, సూపర్ ఉంటుంది లుక్, ఇంకా ఎలివేట్ అవుతుంది. వుడ్ సిరీస్ అయితే. ఓకే, సేమ్ వుడ్ లాగానే ఉంటుంది కానీ వుడ్ కాదు, మన ఏసీబీ షీటే వస్తుంది. ఇది కూడా అంటే చూసే వాళ్ళకైతే వుడ్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, వుడ్ మోడలే ఉంటుంది ఈ మోడల్, కానీ వుడ్ కాదు ఇది. ఓకే, ఏసీబీ షీటే ఉంటుంది. బాగున్నాయి, యాక్చువల్గా మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో మన హైదరాబాద్లోనే ఉంది సోనియం మస్కిటో మెష్. డిస్క్రిప్షన్లో ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. బయట ఏంటంటే కొందరు మీడియేటర్స్ ఉంటారు, అంటే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే కొంచెం కమిషన్స్ దాంతో ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళదే ఓన్ కాబట్టి మీకు రీజనబుల్ కాస్ట్లో అయిపోతుంది. ఇంకా మీరు మాట్లాడి తక్కువ చేయించుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూపించండి, ఇక్కడ నుంచి మేము నమ్మకంతో మీకు ఫోన్ చేస్తాము, కొంచెం తక్కువ చేయండి అంటే మీరు మాట్లాడే విధానంతో తను తక్కువ చేస్తాడు. సో తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి చూపించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాళ్ళ ఎంతోమందికి యూజ్ అవుతుంది, అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా బెస్ట్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ మంచిగా ఉండే ఫర్నిచర్ మీరు చేసుకోవచ్చు ఈ అల్యూమినియం కబోర్డ్స్ తోటి.